ఎవడో మనకు ఫోన్ చేసి బెదిరిస్తాడు. యాజ్ ఫర్ యాక్ట్ సైబర్ క్రైమ్ అది. మనం కంప్లైంట్ పెడుతున్నామా? ఎవడో అఫెన్సివ్ మెసేజ్ ఇస్తున్నాడు. దాంట్లో తప్పని తెలుసు. మనం కంప్లైంట్ పెడుతున్నాం, బ్లాక్ చేసి వదిలేస్తున్నాం. లేదా నీకు ఇది క్లిక్ చేస్తే నీకు అదొస్తుంది, ఇదొస్తుంది అని పంపిస్తున్నాడు. అది క్రైమ్. కానీ కంప్లైంట్ పెడుతున్నామా? పెట్టం. వాస్తవంగా సైబర్ క్రైమ్స్‌లో 100కి 85% మనం క్రైమ్ కేసులు పెట్టం. తెలీదు అసలు సైబర్ క్రైమ్స్ ఏంటనేది. నిజంగా ప్రజలందరికీ చట్టం మీద అవగాహన వచ్చి కేసులు పెట్టడం ప్రారంభిస్తే మనకి ₹1 ఎవడో గబక్కన మన అకౌంట్లో వేసాడు, క్రైమ్ అది. మనకి తెలియకుండా, మనకి సంబంధం లేకుండా మన అకౌంట్ వేరే వాడు ₹1 వేయడం అంటే క్రైమ్ అది. చట్ట ప్రకారంగా శిక్షించవచ్చు. మనం కంప్లైంట్ పెడితే వాడి మీద కేసు పెడతారు. బట్ మనం పెట్టించుకోం. లేదా ఎవడో ₹100 వేసేసాడు, మళ్ళీ తిరిగి ఇవ్వమంటాడు. అక్కడ మనం ఇచ్చామంటే మన లింక్ని బేస్ చేసుకుని వాడు రేపు పొద్దున్న చీటింగ్ చేయొచ్చు. చెప్పలేం. సైబర్ క్రైమ్స్ అనేది రకరకాలుగా ఉన్నాయి. దాదాపుగా 100కి 85% మంది మాకు అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటో తెలియదని చెప్పారట. నిజంగా తెలిసి గనక పబ్లిక్ అందరూ కంప్లైంట్ వేయడం భయం చేస్తే ఇప్పుడున్న పోలీస్ స్టేషన్స్కి 10 కావాల్సి వస్తారేమో పోలీసులు.